జవహర్లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి అనేక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఈ దేశానికి ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ దేశం ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నటువంటి అటు అమెరికాకో ఇటు రష్యాకో దగ్గరగా కాకుండా అలీన దేశ విధానాన్ని అంటే విదేశ విధానానికి కూడా రూపకల్పన చేసి ఈ దేశానికి మార్గదర్శకం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు భారతదేశం అంటే కేవలం ప్రజలు జీవించడమే కాకుండా సమాన అవకాశాలు, జ్ఞానానికి ప్రాప్యత మరియు గౌరవప్రదమైన జీవితానికి హక్కులతో కూడినట్టు అభివృద్ధి చెందాలని ఆశించారు. కేవలం స్వాతంత్రం మాత్రమే సరిపోదని ఆయన గట్టిగా నమ్మారు. భవిష్యత్తు ఈ రోజు కోసం సిద్ధపడే వారిదే అని అతను గొప్పగా చెప్పడమే కాకుండా భారతదేశం యొక్క పారిశ్రామికీకరణ, శాస్త్రీయ అభివృద్ధి మరియు విద్యా విస్తరణకు పునాది వేయటంలో అతను గొప్ప దార్శనికతను చూపించినటువంటి నాయకుడు కూడా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు ఐఐటీలు కానీ లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటివి కానీ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ ఆధునిక దేవాలయాలుగా పిలుచుకోబడినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ ఆయన రూపకల్పనలో జరిగాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.